అనసూయ గారు. అయితే అనాథ పిల్లలకి అన్నం పెడుతూ, వాళ్ళతో సంతోషంగా ఆడుకుంటూ కొన్ని ఫోటోస్ అయితే రిలీజ్ చేశారు తన ఇన్‌స్టాగ్రామ్‌లో. అవి చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే చాలామంది సెలబ్రిటీలని చూడాలనుకుంటారు, కలవాలనుకుంటారు. ఏది నార్మల్‌గా ఉండేవాళ్ళే కానీ కలవలేరు. అలాంటిది ఆ చిన్న పిల్లలు అట్లా ఆళ్ళు ఎంత ట్రై చేసినా కలవలేరు. అలాంటప్పుడు ఆ సెలబ్రిటీయే వాళ్ళ దగ్గరికెళ్ళి వాళ్ళకి భోజనం పెట్టి, వాళ్ళతో పాటు డాన్సులు వేస్తే ఆళ్ళు ఎంత ఆనందిస్తారో అది మనం ఎవరం చెప్పలేం గూడా. అలాంటిది అనసూయ గారు చక్కగా ఒక రోజంతా ఆ పిల్లలతో ఉండి డ్యాన్స్ ఏస్తూ, వాళ్ళకి భోజనం పెడుతూ, అది చాలా బాగుందనిపించింది ఆ వీడియో చూసాక, ఆ ఫోటోలు చూసాక. అందుకని అనసూయ గారి గురించి వీడియో చేద్దామని చేస్తున్నాను. అయితే చాలామంది అనసూయ గారిని ట్రోల్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఏదో ఒక రీజన్ వల్ల అప్పుడు 'అర్జున్ రెడ్డి' టైం నుంచి ఇటు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ గానీ, చాలామంది గానీ ట్రోల్ చేస్తూ ఉంటారు అనసూయ గారిని. కానీ అనసూయ గారు ఓన్లీ 'జబర్దస్త్‌లోనే' అలా ఉంటారు. బయటంతా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఎందుకంటే అది విజయ్ దేవరకొండ గారిది వాళ్ళది ఏదో ఇష్యూ అది మనకు తెలీదు. అది సినిమాకి సంబంధించింది. కానీ చిన్న పిల్లల పట్ల అయితే అలాగే 'రాకింగ్ రాకేష్' కూడా ఒకసారి చెప్పాడు అనసూయ గారి గురించి. ప్రీ రిలీజ్ ఈవెంట్ తన మూవీది ఏదో ఉంటే నన్ను తల్లిలాగా చూసుకున్నారు అని చెప్పడం అయితే జరిగింది. మనకు అక్కడే తెలిసిద్ది అనసూయ గారు ఎంత మంచి వ్యక్తి అనేది. ఎందుకంటే తోటి వ్యక్తిని అమ్మతో పోల్చారు అంటే ఎంత బాగా గౌరవం ఇస్తారు మీరు ఆలోచించాలి. చాలామంది ట్రోల్ చేసే వాళ్ళ కోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ట్రోల్ అయితే ఆపేయండి అనసూయ గారి మీద.